అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినరో ఇప్పుడు దానికి అంతా రివర్స్ అవుతుంది. ఏడా సెక్రటరీ కాడ, అశోక్ నగర్లా, చిక్కడపల్లిలా, ఈ సర్కిల్లో మొత్తం అసలు నిరుద్యోగులు మాకు నోటిఫికేషన్లు వద్దు, మీరు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఇప్పుడు అని ధర్నాలు చేస్తున్నారని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. వాళ్ళంతా ఇవాళ కూడా సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎందుకు అంటే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని, నోటిఫికేషన్లు వెయ్యండి అని, జాబ్ క్యాలెండర్ తప్పుల దానికి వేయద్దని, అసలు ఇప్పటిదాకా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదని. ఈ సంవత్సరం 6 months అయిందా, మనం 7th monthలో ఉన్నాం. ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే, ఒక్క నోటిఫికేషన్ రాలే ఇప్పటిదాకా. ఈ 6 నెలలు ఖాళీగానే ఉంది గవర్నమెంట్. అంతకుముందు గవర్నమెంట్లో చేసిన ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. 60,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పుకునే వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నారు నిరుద్యోగులను. ఆ స్టూడెంట్స్ని మొత్తం పట్టుకుపోయినారు ఎక్కడక్కడ. మొత్తం చూపిస్తాం మీకు విజువల్స్తో సహా. అంతకన్నా ముందు 2 lakhsకు దగ్గరకు వచ్చినాం సబ్స్క్రైబర్స్, చాలా అతి సమీపంలో ఉన్నాం. అదేదో 1,00,000కు వచ్చినప్పుడు, 2 లక్షలకు వచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళు పరీక్షలు పెడుతుంటారు, అస్సలే గారు. కొంత చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 lakhs క్రాస్ అవుతాం, ఒక అచీవ్మెంట్ దొరుకుతుంది మనకు. సబ్జెక్ట్లో పోదాం. నా వెనక కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు అన్నీ చూపిస్తాను నేను మీకు. ఈయన తుంగబాలు, బీఆర్ఎస్ అతను, బీఆర్ఎస్వి సపోర్ట్ చేసింది. మొన్న హరీష్ రావు పోస్టర్ రిలీజ్ చేసింది కదా, తుంగబాలు అరెస్ట్, ఒక ఇంటికి పోయి మరీ అరెస్ట్ చేసారు. ఎప్పుడో తెల్లవారుజాన పొద్దుగాల పట్టుకొచ్చారు ఆయన్ని. తర్వాత ఇంకో సెక్రటరీ దగ్గర కనిపించిన వాళ్ళకి కనిపించినట్టు. అశోక్ నగర్ దగ్గర ఒక పెద్ద కర్ఫ్యూ వాతావరణం ఉంది. ప్రజాపాలనలో కర్ఫ్యూవా? నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. సెక్రటరీ ముట్టడి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు. అర్థమైందా? రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అని తెలిపింది కదా. ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వద్దని ధర్నాలు చేస్తున్నారంటే ఆయన ఏమంటున్నాడు? సెక్రటరీ గారికి వచ్చిన ఒక అభ్యర్థి ఏమంటున్నాడు? నోటిఫికేషన్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఫేక్ అని అర్థమైపోయింది ఇక్కడ. తర్వాత ఇంకో సెక్రటరీ దగ్గర ఇది బందోబస్తు. సెక్రటరీ గేళ్ళ దగ్గర మొత్తం పోలీసులు ఎక్కడెక్కడ వస్తారేమని చెప్పి. తర్వాత దీని గురించి రాత్రికి వెళ్ళి స్టార్ట్ అయింది రచ్చ. ఇంకా కొంతమంది చూపిస్తాను నేను. ఇగో పాపం వీళ్ళంతా నేను ఏడున్నారు, ఏదో స్టేషన్లో ఉండి ఫోటోలు పెట్టినారు. మహేంద్ర ఉన్నాడు ఇక్కడ, ఇంకా మిగతా వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వీళ్ళ పేరు నాకు ఐడియా లేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారంట వీళ్ళు. తర్వాత రాత్రి అర్ధరాత్రి నుంచి అరెస్టులు స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా కాదు. ఇంకో ఇక్కడ వీళ్ళందరూ అభ్యర్థులే. ఈ అమ్మాయిని కూడా తీసుకుపోయినారు ఇంటికా నుంచి పొద్దుగాల. ఏమనుకుంటారు? ఇవి ఒక వీడియో కూడా చూపిస్తాం మీకు. ఇద్దరు, ఒక మగ పోలీసు, ఒక ఆడ పోలీసు ఇంటికి పోయి ఈ అమ్మాయిని తీసుకొని పోతున్నారు నడిపించుకుంటా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇవేం తప్పు చేసింది అనుకోరా? గవర్నమెంటు మేము శుద్ధపూసలో మిగతా వాళ్ళంతా తప్పు చేస్తున్నారు అంటే వీళ్ళు ఉద్యోగాలు అడగడం తప్పు, వీళ్ళు సెక్రటరీ ముట్టడి చేయడం తప్పు. ప్రజాస్వామ్యం అని పొద్దుగాలేసి మాట్లాడతారు. మల్లికార్జున ఖర్గే ఈయనే ఉన్నాడు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈయనే ఉన్నాడు. మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఉండగానే ఈ దాచకం జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఉన్నప్పుడే ఇలా జరుగుతుందంటే ఈ ప్రజాస్వామ్యానికి, వీళ్ళ ఇంద్రమ్మ రాజ్యానికి, వీళ్ళ వ్యవహారానికి ఇదే కరెక్ట్. అంటే వీళ్ళు చెప్పింది ఇదే. ప్రజాపాలన అంటే ఇదే వీళ్ళది. ప్రజాపాలన అంటే ఎవరు అడితే వాళ్ళని అరెస్ట్ చేసుడు. అరెస్ట్ ఎందుకు చేయాలి? మీరు ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. అసలు నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దు అంటున్నారు. మరి వాళ్ళది సెక్రటరీ ముట్టడిస్తే దేనికోసం ముట్టడిస్తుండ్రు? మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు, ఉద్యోగాలు వద్దు అని ఏమన్నా ముట్టడిస్తుండ్రా? అబద్ధాలు కూడా హద్దు ఉండదని చెప్పడానికే ఇది ఒక ఉదాహరణ. ఇంకా రాత్రి ఒక పెద్ద రచ్చ జరిగింది. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఈ గెలు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు పోయారు అక్కడికి. మొన్న అక్కడ అటాక్ అయింది కదా మాటి వాళ్ళు. బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ ప్రతిపక్షంలో ఉన్నాడు, చేయాలి కదా మరి సపోర్టు. వాళ్ళు మద్దతు ఇచ్చారు. పోలీసులు ఆ కేసీఆర్ దగ్గర పోతే ఆడనే అరెస్ట్ చేయడానికి పెద్దలు అయింది. ఒకసారి చూడండి. ఆడ ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన పోలీసులతో వాగ్వాదం చేసిండు. అవునా, మేము ప్రోగ్రామ్ చేయలేదు.
ఎవరి ప్రోగ్రామ్ అది? ఎవరి ప్రోగ్రామ్ అది? నిరుద్యోగులకు వీళ్ళే ప్రోగ్రామ్ ఇచ్చిరా బీఆర్ఎస్ ఏమన్నా? అంటే రాష్ట్రంలో ఎవడే ప్రోగ్రామ్ ఇచ్చినా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని పోతారా? ఏం న్యాయం ఇది? ఏం న్యాయం ఇది? ఎవరు మాట్లాడతాను నేను, ఎవరు మాట్లాడాలా? నేను మాట్లాడతా కదా, మాట్లాడినా మాట్లాడియారా? ప్రివెంటివ్ అరెస్ట్ అంటే దేనికోసం? ఎవరు ప్రోగ్రామ్ ఇచ్చినా వీళ్ళని తీసుకుపోతారా? ఎవరు ఇచ్చారు మరి ప్రోగ్రామ్? ఇది కూడా ఫోన్ ట్యాప్ అయినట్టే ఉంది. గెలిచిన వాళ్ళు అది పోతున్నారు, వాళ్ళకైతే తెలిసిందో పోలీసులకు. హాస్పిటల్ కాడ పట్టుకున్నారు పోయి, యశోద హాస్పిటల్ కాడ. ఇట్లా మొత్తం అరెస్ట్లే. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఏడిపోతే ఆడ కమ్యూనిస్ట్ పార్టీలను, ఫ్రెండ్లీ పార్టీలను కూడా ఒక ఆ ఎమ్మెల్యే ఉన్నాడు కదా కూననేని సాంబశివరావు, ఒకటే ఫ్రెండ్లీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు. మిగతా వాళ్ళంతా మళ్ళీ ఆపోజిటే. వాళ్ళు ధర్నాలు చేస్తారు, జనాల కోసం కొట్లాడతారు, అన్నీ చేస్తారు. అన్ని అరెస్టులు అవుతుంటాయి. ఎవరు మాట్లాడితే వాళ్ళ అరెస్టులు. నేను చూడలేదు సీతక్క కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రశ్నించిందంట సీతక్కను ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు ఇస్తున్నారని. ఆయన పోలీసు నుంచి ఫోన్ చేపిస్తే వితౌట్ కంప్లైంట్ ప్లాట్ చచ్చిపోయాడు. గట్లున్నది ఈ ప్రజాపాలన. కానీ ఈ ఉద్యోగాల విషయంలో ఏం చెప్పదలుచుకున్నది ప్రభుత్వం? ఒకవేళ వీళ్ళు బంధుకు పిలుపునిచ్చిండ్రు, ముట్టడికి పిలుపునిచ్చిండ్రు, మీరు నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పొచ్చు కదా. లాస్ట్ సెప్టెంబర్లో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. అసలు జాబ్ క్యాలెండర్ అంటే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో దాని మీద చర్చ చేసి ఏ డేట్ నాడు ఏం ఉద్యోగం వస్తుంది, ఏం నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇదేం లేదు, ఉత్తగా ఒక పేపర్ రాయాలి, డేట్ వేయాలి, ఒక డేట్ వేసి ఆ డేట్ నాడు, డేట్ కూడా కాదు ఇంకా మే మంత్లో వస్తాయి, అవి కావు. నిరుద్యోగులకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల గవర్నమెంట్ ఉండి ఏడబడితే ఆడ వాళ్ళు ఉద్యోగాలు వద్దంటున్నారు. అందుకే అంటే మా చాతకంతనాన్ని నిరుద్యోగుల మీద వేసి తప్పించుకోవడం అనమాట. ఎలక్షన్స్ ముందర వీళ్ళని బాగా వాడుకున్నారు. బస్సు యాత్రలు అని చెప్పి, ఆ యాత్రలు ఈ యాత్రలని అందరినీ ప్రజలు మోసం చేసినట్టే వీళ్ళని కూడా మోసం చేసింది. లాస్ట్కి అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు, వాళ్ళ మీడియాతో మాట్లాడిస్తలేరు. అసలు అశోక్ నగర్కు అలవ లేదంట. అశోక్ నగర్లో కనిపిస్తే ఎత్తుకపోతున్నారంట. ఇంటికే పోయి ఎత్తుకపోయినప్పుడు అశోక్ నగర్లో ఉన్నదిలే, కానీ ఇండ్ల కాడకు పోయి లేడీస్ని తీసుకుపోతున్నారు కదా. ఈ ప్రజాపాలనకు మీరేం కామెంట్ చేస్తారో చేయండి, మీరేం చెప్తారో చెప్పండి. ఇదే ప్రజాపాలన అనుకుందామా? ఉద్యోగాలు ఎక్కువైపోయి వీళ్ళంతా సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చిండ్రా? అశోక్ సార్ కూడా రాత్రే తీసుకుపోయారు. తెలిసిన వాళ్ళు ఉంటుంది ఆయన అశోక్ సార్. ఆయన కూడా ఎప్పటి నుంచో నిరుద్యోగులు తప్ప పాత గవర్నమెంట్ మీద కూడా కొట్లాడండి ఆయన అర్ధరాత్రే తీసుకుపోయారు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారో కూడా తెలియదు. ఎవరో మఫ్టీలు వచ్చి పట్టుకుపోయారట. ఇంత దారుణం నడుస్తుంది ఇక్కడ. పోలీసు వాళ్ళు వన్ సైడ్ ఉన్నారని చాలాసార్లు కనిపిస్తుంది. అట్లా ఇప్పుడు సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ చేస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని కంప్లైంట్ చేసినా ఒక్క కేసు కూడా కాదు. అధికార పక్షం వాళ్ళు ఎవరో కార్యకర్త వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు అవుతుంది, అరెస్ట్ అవుతాయి, అన్నీ అవుతాయి. అట్లా పోలీసులు కూడా అట్లే వ్యవహరిస్తున్నారు. లేకపోతే గెలుస్తున్న ఆడపోయి పట్టుకోవాలన్నా? ఆ వాగ్వాదం చూసినావు కదా. అసలు మేము పిలిపేయలే, ఎందుకు అరెస్ట్ చేస్తామని గెలిచి అడుగుతున్నాడు. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క హైదరాబాద్లో చిక్కడపల్లి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆందోళనలో పాల్గొంటారని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినారు పోలీసులు. తెలంగాణలో మొత్తం ఇలా అరెస్ట్లే జరిగినాయి. ఓ పక్క మల్లికార్జున గారు ఏనే ఉన్నాడు, ప్రజాస్వామ్యం అని చెప్పుకున్న తిరుగుతాళ్ళు. ఓ పక్క అరెస్టులు, మొత్తం పోలీస్ స్టేషన్లు, కథ కార్ఖానా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.